అంటే గతంలో మీ భర్త పైన జరిగిన యాక్సిడెంట్కి సంబంధించి కేసు నడుస్తుంది. ఆ కేసు ఎంతవరకు వచ్చింది? అసలు మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయినాక నెల 2 నెలలకే ఎవరైతే ఆ జిప్సీ నడిపించిన అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి కూడా 1 మంత్ 1.5 మంత్లోనే 2 వీలర్ మీకు పడి చనిపోయినట్టు రికార్డ్ రాశారు. అబ్బాయి కూడా చనిపోయాడు. కేసు ఎప్పుడో క్లోజ్ చేసేసారు. అసలు కేసు లేదు, ఏమీ లేదు. అంటే అసలు ఈ రోజు కూడా నాకు ప్రశ్నార్థకమే. ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు అసలు ఇది యాక్సిడెంట్ కావాలని చేశారా లేదా నిజంగానే జరిగిందా అనేది నన్ను ఎప్పుడు వేధిస్తున్న ప్రశ్న అనమాట. ఆ ప్రశ్నకు ఏదో ఒక రోజు జవాబు దొరుకుతుంది. ఆ జవాబు సిరిసిల్ల ప్రజలే నాకు ఇస్తారు, నాకు ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకుంది. ప్రస్తుతం మోహన్ రెడ్డి గారు అనారోగ్య పరిస్థితుల నుండి కోలుకొని మళ్ళా పాత మోహన్ రెడ్డి లాగా అయ్యే పరిస్థితి ఉందని డాక్టర్లు ఏమని చెప్పారా? ఉంటుందని చెప్పారు. ఎదురు చూస్తూ ఉన్నాను ఆ రోజు వస్తుందని చెప్పేసి. ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు ఇప్పుడు? మేము అసలు ఈ ట్రీట్మెంటా ఆ ట్రీట్మెంట్ అని కాదండి, ఎవరు ఏది చెప్పినా నేను అన్ని ట్రీట్మెంట్స్ నేను చేయించాను. ఇప్పుడు కూడా ఇంకా ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. కానీ వారు యాక్సిడెంట్ అయినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు అయితే జరిగింది. ఇప్పుడు మనతో మాట్లాడలేరేమో కానీ మనం చెప్పిందంతా అర్థమవుతూ ఉంటుంది. పర్వాలేదు, తొందరలో లేచి నడుస్తారు, మాట్లాడతారని ఒక గట్టిగా నాకు ఒక నమ్మకం అయితే ఉంది. రాజకీయాలు బాగా కాస్ట్లీ అయిపోయాయి కదా. మీరు చూస్తే సామాన్య కుటుంబము, ఆయన చూస్తే పీపుల్స్ వారు బయటకు వచ్చారు, ఇప్పుడు చూస్తే బెడ్డిన్ అయ్యారు. మరి మీ రాజకీయంగా ముందుకు పోవాలన్నా, మీ బతుకుబండి నడవాలన్నా ఆర్థికం అంటే ప్రస్తుతం ఆర్థిక విషయంలో నా మటుకు నాకు నా పిల్లల వరకు ఇదంతా నాకు ఓకే అండి, అసలు ఏ ప్రాబ్లం లేదు. రాజకీయాలల్లో ఆర్థికం అనేది ఏదైతే ఉందో అది బీజేపీ పార్టీ మాత్రం ఆర్థికంతోనే మొత్తం నడుస్తుందని మాత్రం మా సిద్ధాంతం కాదు. ప్రజలను ఒప్పించుకొని ఓట్లు వేయించుకోవడమే, ప్రజలే మాకు ఒక ఆర్థికంగా నేను ఆలోచిస్తూ ఉన్నాను. మీరు ప్రజలు అంటున్నారు, ప్రజలను ఒప్పించుకోవాలంటారు. ప్రజలను ఒప్పించుకోవాలి, మెప్పించుకోవాలంటే ఆకుల విజయ గారు స్థానికంగా ఉండాలి. అంటే రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రం అతి చిన్న జిల్లా అయిన సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అంటే ఆ సమస్యల మీద ఎలాంటి పోరాటాలు చేస్తున్నారు. అసలు కేటీఆర్ లాంటి ఒక మంత్రిని, కేటీఆర్ అంటే సామాన్యుడు కాదు, ఈరోజు ఒక శక్తి లాంటి వాడు, అలాంటి కేటీఆర్ గారిని మరొకసారి ఢీకొనడానికి మీరు ఎలాంటి ఆయుధాలు కూడగట్టుకుంటున్నారు? అసలుకి నా ఆయుధాలని కూడా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు ఒకటి. మరి ప్రజలకు దూరంగా ఉన్నారు మీరు? నేను దూరంగా లేనండి, ఇది ఒక ఆరోపణ మాత్రమే. దూరంగా లేను, కానీ 100% నేను అక్కడ ప్రజలతో లేను అనేది ఒకటి నిజం. కానీ నేను 80% నేను ప్రజల సమస్యల గురించి సిరిసిల్ల నియోజకవర్గం ప్రజలకు నేను దగ్గరగానే ఉన్నా. రాబోయే రోజుల్లో కూడా అంటే మీరు చెప్తా ఉన్నారు ఒక ఐటీ మినిస్టర్ ఈరోజు ఇంకేమన్నా మాట్లాడితే కాబోయే ముఖ్యమంత్రి ఆయనే అని అనుకుంటున్నటువంటిది వారిని ఎట్లా ఢీకొంటారు అని. నేనేమంటానంటే గతంలో రామారావుని ఓడించినటువంటి చరిత్ర చూసినాం, చిరంజీవి గారిని ఓడించినటువంటి చరిత్ర చూసినాం. వాళ్ళు ఎట్లా ఓడిపోయారండి? ప్రజలు ఓడిస్తేనే ఓడిపోయారు. ఇక్కడ కూడా అలాంటిదే జరుగుతుంది అనేది ఒక గట్టి నమ్మకం నాకుంది. ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, చిరంజీవి ఓడిపోయారు, ఇంకొకరు ఓడిపోయారు, అందుకు కేటీఆర్ కూడా ఖచ్చితంగా ఓడిపోతారు అంటారు. అంటే అక్కడి పరిస్థితులు అలా ఉన్నాయి. ఈరోజు కేటీఆర్ గారు ప్రతిపక్షాలకు అవకాశం మీకోకుండా అభివృద్ధి దిశలో ముందుకు సాగిపోతున్నారంటున్నారు కదా. అయితే మీరు సిరిసిల్లలో ఇంకా ఈ సమస్యలు ఉన్నాయి అని ఏ సమస్యలను గుర్తించారు? మీరు ఏం పోరాటం చేస్తున్నారు? ఒకటండి, ఏం అభివృద్ధి, కమిషన్లు ఎట్లా తీసుకోవాలనేసి ఒక మున్సిపల్ చైర్మన్ మొన్న ఒక ఛానల్లో అందరం మనం చూసిందే. అంటే కమిషన్లు తీసుకోవడం 2%, 3%, 1% అని ఒక మున్సిపల్ చైర్మన్ గారు ఆమె మాట్లాడుతున్నది అది ఎమ్మెల్యే గారే చెప్పిండ్రు అన్నది. ఏం అభివృద్ధి అండి? అంటే కరప్షన్, అవినీతి చేయమని నేర్పిస్తున్న అభివృద్ధి. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ లీడర్లంతా కూడా కమిషన్లు తీసుకొని పనిచేయమని చెప్తున్న అభివృద్ధి. ఏం అభివృద్ధి చేసిండ్రు? ఇదే అభివృద్ధి. కమిషన్లు తీసుకొని పనిచేయమని చెప్పడం అభివృద్ధి, అంతమించి అభివృద్ధి ఇక్కడ ఏం లేదండి. ఇప్పుడు నేత కార్మికులకు సంబంధించి ఈఎస్ఐ సౌకర్యాలు అంటే ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణము ఇలాంటి విషయాల్లో కూడా మీరు పెద్దగా చొరవ తీసుకోలేకపోతున్నారంటున్నారు కదా. లేదండి, కేంద్రం నుంచే కదండి ఈఎస్ఐ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అదంతా కూడా పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది పనులు. కాకపోతే సమయం ఇంకా కొంచెం మాకు ఇప్పుడు 3.5 సంవత్సరాలు మా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి, అయినప్పటికీ కూడా 3.5 సంవత్సరాలలో అనేక సమస్యలు తీరుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక నిధులు ఇస్తూ ఉంది, అనేక పనులు చేస్తూ ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అక్కడ నుండి వస్తున్నటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా
నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పడం మానేసి నేను 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 అంటారు. నేను అన్న వాళ్ళు ఏమైపోయినరు అనేది చరిత్ర చెప్పింది. రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ కూడా ఏమవుతాడనేది చరిత్రలో నిలబడుతుంది.